హై వ్యూస్ మంచు ఫ్యామిలీ క్రమశిక్షణకి టీడీపీ ఫ్యామిలీ క్రమశిక్షణకి రెండింటికి కూడా డిఫరెన్స్ ఏంటి చెప్తూ ఈరోజు సోషల్ మీడియాలో అసలు జనాలు ఎట్లా ఉన్నారు, టీడీపీ కార్యకర్తలు వచ్చేసి వాళ్ళు ఎమోషన్గా ఎందుకు ఫీల్ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి మొత్తం చిన్న ఒక కొటేషన్ లాగా అనుకోండి, లేదు అన్నప్పుడు ఒక చిన్న పొయిట్ లాగా పెట్టాను. దాని కింద కొంత రెస్పాన్స్ చూశాను. ఎస్, ఇది ఇప్పుడు మనకు కావాల్సింది అనిపించింది. అదే ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. మీలో కూడా చాలా మంది ఇప్పుడు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు. జీవీ రెడ్డి రాజీనామా అండ్ చంద్రబాబు నాయుడు వచ్చేసి ఇమీడియట్గా జీవీ రెడ్డి రాజీనామాని యాక్సెప్ట్ చేయటం. జీవీ రెడ్డి రాజీనామాకి కారణమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో దినేష్, అతను ముందే కనుక ఫైబర్ నెట్ కార్పొరేషన్ తొలగించినట్టయితే జీవీ రెడ్డి ఉండేవాడు. బట్ ఇప్పుడు జీవీ రెడ్డి లేడు. అండ్ ఫైనల్లీ ఆ ఐఏఎస్ ఆఫీసర్ దినేష్నేమో జీఐడికి అటాచ్ చేశారు అని. సరే, ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా బుక్స్ చదవటం అనేది మర్చిపోయి సోషల్ మీడియా ప్రపంచం అన్నట్టుగా ఉంటూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది, నిజం ఏంటన్నది తెలియటం లేదు. చాణక్య నీతి, విదురు నీతి, నీతి కథలు అన్న వాటికి సంబంధించి ఐడియా ఉండడం. ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఎథిక్స్ ఎలా ఫాలో అవుతాడు తెలియట్లా, లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఏంటి తెలియట్లా. ఓన్లీ ఈ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కంటెంట్ చూసి వాల్యూలో మాట్లాడుకునేది చూసి దాన్ని నిజం అనుకుందాం, అదే క్లారిటీ అనుకుందాం, అదే గొప్ప అనుకుందాం. ఎంత దరిద్రం అంటే ఈరోజు ఎవరో ఏదో రీల్స్ చేసి ఫేమస్ అయితే వాళ్ళు సెలబ్రిటీ అంటే వాళ్ళని గొప్ప వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటారా బాబు అంటే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకన్నా వాళ్ళు దరిద్రం, కానీ వాళ్ళు మీరు సెలబ్రేట్ చేసి గొప్ప వాళ్ళు చేసేసారు. ఈరోజు ఎలాగే ఉందండి. ఇప్పుడు మన సమాజం ఉందండి, ఒక వేదిక అంటే ద సెన్స్ ఒక డయాసెమ్ కాకుండా ఒక క్లోజ్డ్ రూమ్ లాంటిది, ఒక సెమినార్ హాల్ లాంటిది. దానికి చీఫ్ గెస్ట్ ఎవరు ఏంటి అన్నది చెప్పలా, టాపిక్ ఏంటనేది చెప్పలా. దెన్ వచ్చారు చాలా పెద్ద ఐఏఎస్లు, ఐపీఎస్లు, అఫీషియల్స్, ఇంటెలెక్చువల్స్ మొత్తం వచ్చారు. అందరు కూర్చుని ఎవరి సీట్లో వాళ్ళు. ఇప్పుడు స్టేజ్ మీదకి ఎవరు వెళ్ళాలి అండ్ అసలు ఏం మాట్లాడాలి, ఇలా అంతా ఆలోచిస్తూ ఉన్నారు, మౌనంగా ఉంటూ ఉన్నారు. ఈలోపు అక్కడ సెమినార్ హాల్ బయట మొత్తం క్లీన్ చేసే మనిషి అండ్ ఇంకో మనిషి, వీళ్ళకి టీలు కాఫీలు అందించే మనిషి ఉన్నారు కదా, వీళ్ళిద్దరు కలిపి మాట్లాడుకుంటూ వాళ్ళకు వర్షం చెప్తున్నారు, వీళ్ళకి వర్షం చెప్తున్నారు, ఇది ఒకటి చెప్తున్నారు, వాళ్ళు ఒకటి చెప్తున్నారు. దెన్ వాళ్ళు ఏదైతే డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు దాన్ని ఈ లోపల ఉన్న వాళ్ళు వింటూ దాన్ని అలా కాదు కదా, ఇది కదా, ఇది కాదు కదా, అది కాదు అని చెప్పేసి ఈ లోపల ఉన్న వాళ్ళంతా డిస్కస్ చేస్తున్నారు. అప్పుడు వేరే ఒక మనిషి పైకి లేచి స్టేజ్ మీదకి వెళ్ళి బయట ఇద్దరు మాట్లాడుకున్న దాంట్లో ఎవరు కరెక్ట్ నేను చెప్పనంటే లేదు నేను కూడా చెప్తాను ఇంకొకరు అంటే. థింగ్ ఏంటి, వాళ్ళు వచ్చిన ఒక ఇంటలెక్చువల్ టాపిక్ ఏదైనా ఉంటే డిస్కస్ చేసి సొసైటీకి ఇవ్వాలి అని. బట్ చివరికి చేసిందంటే అంతా మౌనంగా ఉండేసరికి బయట ఇద్దరు ఓ రకంగా నార్మల్ పని పాట చేసుకునే వాళ్ళు మాట్లాడిన పనికి మారిన కబుర్లు ఏవైతున్నాయో చివరికి అది డిస్కస్ చేశారు. ఇక్కడ ఈ టాపిక్ ఈ వేళ ఎవరో చెప్పరు. నేను చాలా లాజికల్గా చెప్తున్నా, చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా. ఈరోజు మన సొసైటీ అలాగే ఉంది. విలువైనటువంటి ఒక అంశాన్ని డిస్కస్ చేసిన సందర్భంలో డిస్కస్ చేసిన వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. ఏది పెడితే అది మాట్లాడే వాళ్ళు చెలరేగిపోతున్నారు. దాంతో అది చూసి ఇంటలెక్చువల్స్ కూడా దీన్నే మనం డిస్కస్ చేయాలి కదా అనుకుంటున్నారు. అసలు టాపిక్ పక్కకు పోతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు జీవీ రెడ్డి విషయంలో నిజంగా జీవీ రెడ్డి అని కోప్పడ్డా, లేదు జీవీ రెడ్డి రాజీనామా అసలు ఎందుకు ఆమోదించాడు అండ్ దినేష్ వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్ ముందుకు ఎందుకు ఆయన ట్రాన్స్ఫర్ చేయలేదు, ఈ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో వైసీపీ హయాంలో నియమించబడినటువంటి వాళ్ళని నిజంగా తొలగించారా లేదా, నిజంగానే జీవీ రెడ్డి చెప్తున్నట్టు వాళ్ళు ఇంకా జీతాలు తీసుకుంటూ ఉన్నారా, నిజం ఎంత అబద్ధం ఎంత, అసలు ఇవన్నీ ఏమన్నా క్లారిటీ వచ్చాయా? అండ్ జీవీ రెడ్డి నో డౌట్ మంచి ఆరేటర్, మంచి సబ్జెక్ట్ అండ్ పర్సన్, సోషల్ మీడియాలో మంచి సపోర్ట్ ఉంది అతనికి. ఈవెన్ హీ ఈజ్ ఆల్సో ఫ్రెండ్ టు మీ. నేను ప్రొద్దున మోడరేటర్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆయనతో డిస్కషన్ పాల్గొనడం జరిగింది. ఈవెన్ హెచ్ఎం టీవీ ప్రైమ్ డిబేట్లో ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చున్నారు. నేను ప్రొద్దున మోడరేటర్గా ఉన్నప్పుడేమో ఆయన కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా వచ్చేవాళ్ళు. హెచ్ఎం టీవీ ప్రైమ్ డిబేట్ 2022లోనే ఉన్నప్పుడు వచ్చేసి ఆయన టీడీపీ అధికార ప్రతినిధిగా వచ్చున్నారు. సో ఈ వేలోనే ఆయన గురించి నాకు తెలుసు, మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. టీడీపీకి వచ్చేసి నో డౌట్ లోకేష్ టీంలో ఒక మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు అంత ఇదిగా బయటకు వచ్చాడంటే ఆయన వెనుక ఏదైనా బలం ఉంటే ఆ రకం వచ్చాడా, ఫ్యూచర్ ఫోర్కాస్ట్ మీద ఒక క్లారిటీ ఉంటే వచ్చాడా, ఇవన్నీ మీరు ఆలోచించాలి కదా. ఇప్పుడు చంద్రబాబు గారికి సంబంధించి ఈరోజు దిట్టంగా పోస్టులు పెడుతున్న టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారు, మీరు వైసీపీ ట్రాప్లో పెట్టారనే విషయం మీకు అర్థమవుతుందా? వాంటెడ్గా వైసీపీ వాళ్ళే రెచ్చగొట్టి టీడీపీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని గెలుగుతూ ఉంటే ఆ గెలిపినటువంటి వాళ్ళు, గెలిపించుకున్నటువంటి వాళ్ళు వచ్చి పోస్టులు పెడుతుంటే అది చూసి మీతో రెచ్చిపోతా ఉన్నారు. అదేమంటే మంచు ఫ్యామిలీలో మంచు మనోజ్, మంచు మోహన్ బాబుది ఫ్యామిలీ ఇష్యూ అండ్ మోహన్ బాబు వచ్చేసి వాళ్ళ నాన్న, అందుకే మనోజ్ వచ్చేసి ఆయన ఏం అనలేదు.
బట్ ఇక్కడ టీడీపీ ఫ్యామిలీ వచ్చేసి ఏంటి, మాకు చంద్రబాబు నాయుడు తండ్రి కాదు, మా నాయకుడు అండ్ మేమంతా కార్యకర్తలం, పార్టీని కాపాడుకున్నది మేము, గెలిపించుకున్నది మేము, సో మాకు ఆ రైట్ ఉంది. ఎవరా దినేష్, ఆయన కోసం ఒక ఐఏఎస్ కోసం ఒక జీవీ రెడ్డిని ఒక టీడీపీలో మంచి లీడర్ దూరం పెట్టేది ఏంటి అనేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీరు చంద్రబాబుని అంటున్నారా, ఆయన అడ్మినిస్ట్రేషన్ అంటున్నారా? ఏపీకి ఇప్పుడు డెవలప్మెంట్ కావాలా, లేదు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నట్టు తమకు నచ్చిన వారిని పదవులలో పెట్టాలా, మిగతా వారిని పక్కన పెట్టాలా అన్నట్టు మీరు ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఒక ఊరిలో 10 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇంతకుముందు సర్పంచ్ వచ్చేసి ఆ 10 మందితో చాలా క్లోజ్గా ఉన్నాడు, ఆ 10 మందితో చాలా క్లోజ్గా ఉన్నారు. రే సర్పంచ్ ఏం చెప్తే చేస్తారా వాళ్ళు, ఆ 10 మంది సర్పంచ్ బ్యాచరా అని మీరు అనుకున్నారు. ఊరిలో కొత్త సర్పంచ్ వచ్చాడు. ఈ కొత్త సర్పంచ్ వచ్చేసి ఇప్పుడు ఆ 10 మందిని తీసేస్తే ఊర్లో పనులు ఎవరు చేస్తారు? ఆలోచించండి మీరు. ఈ 10 మంది గత సర్పంచ్ క్లోజ్గా ఉన్నారు, గత సర్పంచ్ నాకు అపోనెంటు, ఇప్పుడు నేను సర్పంచ్ అయ్యా, ఇప్పుడు నాకు 10 మంది ఉద్యోగులు ఎక్కడి నుంచి వస్తారు? ఉన్న 10 మంది ఉద్యోగులతోనే నేను పని చేయించుకుంటూ ప్రజలకు కావాల్సినవి కూడా సమకూర్చుకుంటూ ఈలోపు నేను కొత్త వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలి, లేదు వేరే చోట నుంచి 2 వచ్చేవాళ్ళంటే తెప్పించుకోవాలి. సో అది స్లో అండ్ స్టడీ ప్రాసెస్, అది ఇట్ విల్ టేక్ టైం. అది మీరు ఎందుకు అసలు ఆలోచించట్లేదు? మరీ 10 మందిలో వరస్ట్గా ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళని అభ్యసం పక్కన పెట్టాలి. అలా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చాక అలా పక్కన పెట్టిన వాళ్ళు ఉన్నారు, కావాలి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో అంతా తామే అన్నట్టుగా చక్రం తిప్పినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? క్రాస్ చెక్ చేయండి. సరే ఎగ్జాంపుల్ ఏం చేస్తానండి, ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? డీజీపీ రాజేంద్ర రెడ్డి ఎవరు ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? సో మీరు ఇవేం ఆలోచించట్లా. చంద్రబాబు నాయుడు మనం చెప్పినట్టు వినాలి, మనకి ఎవరైతే నచ్చలో వాళ్ళని తీసి పక్కన పెట్టాలి. ఆ కొత్త వాడిని ఎవరు తీసుకొస్తారు? అండ్ ఇలా ప్రజలకు వీళ్ళు ఇచ్చిన హామీని ఫుల్ఫిల్ చేయాలంటే ఈ ఐఏఎస్లు ఐపీఎస్ల చేత కదా పని చేయించుకోవాల్సింది. సో బీ ప్రాక్టికల్ అండి. నేను మరలా చెప్తున్నా, ఈరోజు పాపం చంద్రబాబు అనిపిస్తుంది నాకైతే. పార్టీని కాపాడుకోవటం కోసం ఆ రోజు ఎన్టీ రామారావుని కూడా కాదని ఈయన పార్టీని కాపాడుకోవడానికి ముందుకు అడిగేస్తే ఇప్పటికీ మామకు వెన్నుపోటు పొడిచినట్టు అల్లుడు అని చెప్పేసి పాపం నిందలు భరిస్తూనే ఉన్నాడు. చంద్రబాబు గారు మీరు పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకోకపోతే మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పేసి ఆ రోజు ఎంతోమంది టీడీపీ ఉన్నటువంటి మేధావులు చెప్తే లేదు మీ అందరి సపోర్ట్ ఉంది అండ్ ఎన్టీ రామారావు గారిని మనం కాపాడుకోవాలన్నా, కుటుంబం నిలుపుకోవాలన్నా సరే మనమే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, పార్టీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇవన్నీ మీకు తెలియదు ఈ కాలం జనరేషన్కి. ఆ జనరేషన్ తెలుసు అంటే వాళ్ళు ఇప్పుడే నోరు ఇట్లా సైలెంట్గా ఉన్నారు. బుక్స్లో ఉంది మొత్తం, బుక్స్ చదివి ఓపిక ఉండదు. సో వీడియో క్లోజ్ చేస్తారు. సీరియస్లీ అండి, ఈరోజు పార్టీని కాపాడుకొని అధికారాన్ని నిలబెట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి కింద మీద పడుతూ ఇమేజ్ అన్నది దెబ్బతిన్నది ఆంధ్రప్రదేశ్ని దాని ఒక బ్రాండ్గా మారుస్తూ అద్భుతంగా ముందుకు వెళ్దామని చెప్పేసి ఆయన అడుగులు వేస్తూ ఉంటే జీవీ రెడ్డి గారి విషయంలో ఎక్కడో ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తేనో, బయటికి రావాల్సిన మొత్తం బయటికి రాకపోతేనో, వైసీపీ వాళ్ళు పడినటువంటి ట్రాప్లో ఆ ఉచ్చులో పడిపోయి కొంతమంది టీడీపీ వాళ్ళు చంద్రబాబుని అనరాని మాటలు అంటూ ఉంటే చాలా అంటే చాలా బాధేస్తుంది, సిగ్గేస్తుంది నాకైతే ఒక జర్నలిస్ట్గా కూడా.